బబ్బరి స్వర్ణలత 21వ వార్డు బబ్బరి 21వ వార్డు నుండి గెలిచాను నేను కౌన్సిలర్ గా. అంటే అట్లా చేస్తూ ఉంటే మేము అడ్డం ఉంటే వెనకాల అన్న వాళ్ళు ఉన్నారు, మేము అడ్డం ఉంటే మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళలేరని మేము అడ్డం ఉంటే కూడా మమ్మల్ని అట్లా ఇష్టం వచ్చినట్టు చేసి చేతులు మెలేసి మమ్మల్ని పక్కకు నెట్టి ఆగమాగం చేసిళ్ళు ఒకటి గురించి. ఇంకా మేము ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డోర్లు పెట్టడం, వీళ్ళని బతిలాడడం, వీళ్ళని వద్దన్నా ఆపడం. ఎంఆర్ఓ మినిస్టర్ గారు కాదు మినిస్టర్ ఎంపీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్, ఎంత చేతులు వేడుకున్నా మమ్మల్ని మాత్రం ఎట్లా చేసారంటే మేము అడవిలో ఉన్న వాళ్ళకు రక్షణ ఉంది, మాకు లేదు అక్కడ. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళలేము, మా పిల్లలు ఎక్కడ ఉన్నారో మేము ఎక్కడ ఉన్నారో అసలు ఎవ్వరికి తెలియకుండా ఇట్లా ఉంటాను. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మాకు ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు. మేము ఎక్కడ ఏం చేయాలి, ఇక్కడి వరకు వచ్చింది మీరు ఉన్నారని మాకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ అవసరం. మా ఫ్యామిలీ మొత్తం అట్లా మా ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరిస్తున్నారని మేము 2 రోజుల నుంచి మేము వేరే దగ్గర ఉన్నాం, మా పిల్లలు వేరే చోటు ఉన్నారు. మళ్ళీ నైట్ కల్లా ఇట్లా జరిగేసరికి మళ్ళీ అప్పటికి మమ్మల్ని మా వెంట చేస్తున్నారు మమ్మల్ని. మేము తప్పించుకొని ఇక్కడి వరకు వచ్చినాం. కానీ మేము ఇప్పుడు ఇంటికి వెళ్తే మాత్రం మమ్మల్ని ఉంచారు వాళ్ళు ఖచ్చితంగా. వాళ్ళు ఏదో ఒకటి బెదిరింపులే. ఇంకా అత్తయ్యతో మాకు మిస్సింగ్ కేసు పెట్టిళ్ళు, అది అయిపోయింది. ఇంకా ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళు ఆగమాగం చేసుకుంటే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఏదైనా మీరే చేయాలి. ఇంకా మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వచ్చింది, తను పోటీ చేసింది, కిడ్నాప్ చేస్తారు.